మాషా అల్లా పేరిట పసుపులేటి అంకుశం చేసినటువంటి మోసాలన్నీ ఇన్ని కాదు, 100 కోట్ల రూపాయలు. మాషా అల్లని ఎందుకు పేరు పెట్టాడు అనేది కూడా ఇప్పటికీ తెలియదు. ముస్లింలు కూడా చాలామంది ఇందులో పెట్టుబడులు పెట్టేశారు, రాయలసీమకి చెందినటువంటి వారు. ఇప్పుడు సత్యనారాయణపురంలోనేమొచ్చేసి అక్కడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయించారు. దాదాపు 700 మంది వచ్చి ఇక్కడికి బాధితులు లబోదిబం అంటున్నారు. అలాగే కలెక్టర్ ముందుకు కూడా వెళ్ళారు. కలెక్టర్ లక్ష్మి గారు ఏమొచ్చేసి, సరే మీరే నమ్మారు, మీరే మోసపోయారు కాబట్టి ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నాము, చూస్తాము, ఎంక్వైరీ చేస్తామని మామూలుగా చెప్పారంట. దాంతో కలెక్టర్లు కూడా పట్టించుకోవడం లేదు, పెద్దగా మాకు స్పందన రావడం లేదు, ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి ఇప్పుడు రాజకీయ నాయకుల్ని పట్టుకుంటున్నారు. మరి రాజకీయ నాయకులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారో చూడాలి. అంటే ఇలాంటి విషయాల్లో చాలామంది మోసపోతున్నారు. కోళ్ళ పెంపకము, అలాగే వాల్నట్స్, ఇలా రకరకాల పొంతనలైనటువంటి వ్యాపారాల పేరు చెప్పి 30,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఒక్కొక్కరి దగ్గర తీసుకున్నాడంట. ఎక్కువ మంది జాయిన్ చేసినటువంటి ఏజెంట్లకి బంగారు నాణేలు, అలాగే వెండి నాణేలు ఇచ్చి వాళ్ళనేమొచ్చేసి ఆకర్షించాడు. వాళ్ళేమొచ్చేసి చాలామంది నమ్మేసి చాలామందిని జాయిన్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళని కూడా పట్టుకుంటున్నారు. అంతేకాకుండా వీళ్ళని రకరకాల ట్రిప్పులకి తీసుకెళ్ళారు. ఆ ట్రిప్పుల్లో కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఆ ఎంజాయ్ చేసినటువంటి ఫోటోలు, వీడియోలు కూడా వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టడం, అలాగే ఇన్స్టాలో బాగా షేర్ చేయడంతో మిగతా వాళ్ళు చాలామంది బాగా డబ్బులు వస్తున్నాయి అని చెప్పి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా, మనం కూడా చేరుదామని చెప్పి చాలామంది చేరిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే అదంతా మోసం అని తెలిసింది. అంటే ఈ డబ్బులన్నీ మేము అనేక రకాల పెట్టుబడులు పెడుతున్నాము, మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పి జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడేమొచ్చేసి లాభాలు అడగడం పక్కన పెడితే అసలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇవిగో నాటుకోళ్ళు పెంచుతున్నాం, ఇవిగో వాల్నట్స్ తెప్పిస్తున్నాం, ఇవిగో బాదం పిక్కలు తెప్పిస్తున్నాం, ఇవిగో ఈ వ్యాపారం చేస్తున్నాం, ఆ వ్యాపారం చేస్తున్నాం, అలాగే పెద్ద పెద్ద షాపులు లాంటి పెట్టాము అని చెప్పి మోసం చేసి డబ్బులు తీసుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి వడ్డీ అయిన ఇవ్వాలి కదా. వడ్డీల తర్వాత సంగతి అసలు ఇచ్చినటువంటి అసలు ఇమ్మని చెప్తున్నారు. ఇప్పుడు అలా 4,000 మంది మోసపోయారంట. 4,000 మంది 100 కోట్ల రూపాయల వరకు మోసపోయారు. అంటే ఎంత ఈజీ మనీకి ప్రజలు అలవాటు పడుతున్నారో చూడండి. ఇలాంటి మోసాల్లో అందరము బాధితులమే. ఇంతకుముందు కూడా సోషల్ బ్లేడ్ అని ఒకటి వచ్చేది. సోషల్ బ్లేడ్ 57,500 రూపాయలు కడితే ఒక అకౌంట్కి మనకి ప్రతిరోజు 600 రూపాయలు ఇస్తామంటారు. అలా ఆ యొక్క సంవత్సరం అంతా చూస్తే అలా 1,30,000 రూపాయలు ఎంత వస్తుంది దాని నుంచి. అలా 2 అకౌంట్లు కడితే ఒక అకౌంట్ ఫ్రీ. ఆ విధంగా చూస్తే 4 లక్షల రూపాయలు వస్తాయి మనకి. 1,15,000 రూపాయలు కడితే 4 లక్షల రూపాయలు వస్తే అలా చాలామంది కట్టేశారు. అలా కట్టేసి 1,000 కోట్ల రూపాయల వరకు పోగేసుకున్నాడు వాడు. ఆ 1,000 కోట్ల రూపాయలు అయిపోయిన తర్వాత వాడు టార్గెట్ అయిపోయిన తర్వాత ఆపేశాడు. మొదట కట్టుకున్న చాలామంది బాగుపడ్డారు, తర్వాత వాళ్ళు ఏమొచ్చేసి నష్టపోయారు. అలాగే ఈ చైన్ సిస్టమ్ అనేది చాలా వరకు ఉంది. ఈ చైన్ సిస్టంలో ఇంతకుముందు మోసపోయారు. ఇప్పుడు మళ్ళీ చూడండి, స్థానికంగా ఉన్నటువంటి వారే మోసం చేస్తున్నారు. డబ్బు ఈజీ మనీ కోసం అందరికీ ఉద్యోగాలు లేవని, లేదా డబ్బు సరిపోవడం లేదని రకరకాల కారణాలతో అందరూ కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. పైగా ఈ మాషా అల్లా అని పేరు పెట్టడం వల్ల చాలామంది ముస్లింలు కూడా ఇది మన వాళ్ళదే అనుకొని పెట్టేశారు. ఇప్పుడు ఆ ముస్లింలు కూడా లబోదిబం అంటున్నారు.